అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. త్రివెంగళాపురం పంచాయతీ పాపిరెడ్డిపల్లి ఇక్కడ గ్రామాలు 10 ఊర్లు ఉన్నాయి సార్. త్రివెంగళాపురము, పాపిరెడ్డిపల్లి, పూలగారపల్లి, చింతతాపల్లి, పొట్టిగారపల్లి, రనాథపురము, విత్రాసపల్లి, గాంధీమ్మాపల్లి, ఇటు తంగడపల్లి, సిద్దుగారిపల్లి, కనీసం 10-15 గ్రామాలు ఇక్కడికి పశువుల ఆసుపత్రి కాడ పశువులు వచ్చాయి. మాకు సహకరించుతున్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు. మా ఎనుము ఇప్పుడు 4 రోజులు అయింది జ్వరం వచ్చి. 4 రోజుల నుంచి రెయిన్బోలు ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఎవరో చింతతాపల్లి, అది మున్సిపాలిటీ వాళ్ళు మా ఎనుము కాడికి డాక్టర్లు వచ్చినప్పుడు ఇటు తలుపులు వేసినారని ఫోటోలు తీయడము పెట్టడము, ఇది రాంగ్ ఫీల్డింగ్ చేస్తాను సార్. జేడీ గారికి కానీ, ఏడీ గారికి కానీ, కలెక్టర్ కానీ ఎవరికైనా ఎక్కడికైనా రమ్మనే వస్తాం సార్. అతను మాకు బాగా సహకరిస్తాను. ఎవడో చెడు ఉద్దేశాల వల్ల చెల్లులు ఫోటోలు తీయడము, అంపేయడము చేయడము, దానివల్ల అతను చాలా ఇబ్బంది పడుతుండ్రు. మాకు మగోళ్ళు ఉంటే ఎట్టుంటుంది, ఆడోళ్ళు ఉంటే ఎట్టుంటుంది. మగోళ్ళు అయితే ఇళ్ళకాడికి రాగలరు, ఆడ మనుషులు వచ్చి ఇక్కడ వచ్చినప్పుడు మగోడు చేసేది వేరు, ఆడ మనిషి చేసేది వేరు. కాబట్టి ఎలాంటి స్పందన మాకు బాగుంది. ఇతను తీసి ఎక్కడికో వేయాలని ఈ రకంగా చెప్తున్నారు జనాలు. అటు వద్దు, మాకు ఖచ్చితంగా వీళ్ళు ఉండాలా ఆయన. అది సార్ విషయం. మా పేరు విజయభాస్కర్ రెడ్డి. నేను త్రివెంగళాపురం గ్రామ పంచాయతీ పాపిరెడ్డిపల్లి గ్రామ నివాసిని. మాకైతే ఎటువంటి డాక్టర్లు ఏమీ ఇబ్బంది లేదు. త్రివెంగళాపురం పశువుల డాక్టర్లు, కాంపౌండర్ కానీ ఈ అర్జీలు పెట్టేదారులు ఎవరెవరో మాకు తెలియదు. వాళ్ళకు బర్రెలు లేవు, ఏమీ లేవు. మా పంచాయతీలో ఇటువంటి మాకు ఆటంకం కలిగిస్తాను కాబట్టి వాళ్ళని ఏ చర్యలు తీసుకున్నా మాకు ఇబ్బంది లేదు. మాకైతే డాక్టరు వాళ్ళు ఎటువంటి సాధిస్తాను జనాలకు. వాళ్ళ వల్ల మేము జనాలుగుతో ఒక 100 మంది వచ్చినాం జేడీ సార్ వచ్చినందుకు. ఇక్కడ మాకు అభ్యంతరమే లేదు. ఇక్కడ నేనైతే చిన్న తిరుపతి నా పేరు సార్. మాకు ఎటువంటి పరిస్థితి ఈ పవన్ సార్ కానీ గిరి సార్ గుండా కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే వాళ్ళు అర్జీలు పెట్టిన వాళ్ళు మా ఊరోళ్ళు కాదు, ఈ త్రివెంగళాపురం పంచాయతీకి సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళు. అయితే దయచేసి ఎల్లు మాకుండి వైద్యం బ్రహ్మాండం చేస్తారు. ఏ టైంలో కానీ ఫోన్ ల్యాండ్ చేస్తారు, మాకు వస్తారు, వైద్యం చేస్తారు. వాళ్ళనైతే ఇక్కడనే ఉండాలా దయచేసి. డాక్టర్ గారు హాస్పిటల్ రాలేదని అంటున్నారు. డాక్టర్ బ్రహ్మాండంగా 24 hours 4 గంటల వరకు డ్యూటీ చేస్తారు. వాళ్ళ డ్యూటీ ఏ గంటలు లేదు. వాళ్ళు పోయిన తర్వాత కూడా మనకి ఏదైనా సీరియస్ ఉంటే ఫోన్ చేస్తే వెంటనే మళ్ళీ వచ్చాను. వాళ్ళకుండా అభ్యంతరమే లేదు. ఇది కావాల్సింటే ఎవరు చేస్తారు. రైతులేం పెట్టలే. ఏ పశువులు తోలకొచ్చిన వాళ్ళు కూడా మాకు డాక్టర్లు వచ్చి రాలేడం లేదని వచ్చి ఏ పశువులు రైతు పెట్టలే. ఎవరో కావాల్సింటే పక్కన వాళ్ళు పొల్లేస్తారు. ఏని మా పంచాయతీలో ఎవరో పెట్టేవాళ్ళు చూపి మనం ఒక రైతు ఎవడైనా సరే. మా రైతులైతే ఎటువంటి పరిస్థితి వాళ్ళ మీద అభ్యంతరం పెట్టలే. మాకు వైద్యం చేసేటప్పుడు చేయలేదని అన్నమేంటి సార్, తప్పు కదా. ఓకే, నమస్కారం అండి. మన ప్రతి సోమవారము పీజీఆర్ఎస్ విషయంలో ఈ తిరువెంగళపురంలో పనిచేస్తున్న పశు వైద్యాధికారి పవన్ కుమార్ పైన 3 పీజీఆర్ఎస్లో డాక్టర్ గారి సరిగా వైద్య సేవలు నడపలేదు, హాస్పిటల్ క్లోజ్ చేసి ఉంటుందనే విషయాలపై పీజీఆర్ఎస్లో పెట్టడం జరిగింది. ఆ విషయమై వాస్తవం ఏమిటి అనేది తెలుసుకోవడం కోసం అనేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు 60 మంది గ్రామ రైతులు, పక్క గ్రామ పాడి రైతులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళతో విచారించగా, సార్ మాకు మా డాక్టర్ గారి దగ్గర నుంచి ఎటువంటి సమస్య లేదు. ఇక్కడ ఉండే డాక్టర్ కానీ కాంపౌండర్ కానీ ఏ టైంలో కూడా ఇంటికాడికి పిలిస్తే కూడా నైట్ అయినా తెల్లవారుజామునైనా కూడా వచ్చేసి మాకు సేవలు అందిస్తున్నారు. పశువులు ఏమైనా కూడా వచ్చి ఇళ్ళ దగ్గరికి వచ్చి వైద్యం చేస్తున్నారు. కాబట్టి డాక్టర్ గారు తరఫున మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, అన్ని వేళలా అందుబాటులో ఉంటున్నారు. కాకపోతే ఉండేది డాక్టర్ కాంపౌండరే కాబట్టి ఎక్కడైనా వైద్యం కోసం రైతులు ఇళ్ళ కాడికి పోయినప్పుడు, హాస్పిటల్ కొద్ది గడవేసి వెళ్ళిపోయినప్పుడు డాక్టర్ పైన వ్యక్తిగత కారణాలతో ఉన్న వాళ్ళు ఫోటోలు తీసి డాక్టర్ గారు లేరు అనే ఈ విధంగా ప్రాపగండా చేయడం జరిగిందనేసి ప్రజలు కూడా నాకు తెలియజేయడం జరిగింది. కాబట్టి అలాగే ఆ పీజీఆర్ఎస్లో వచ్చిన విషయంపై మా డాక్టర్ గారికి మేము కూడా జరిగింది.
మా డాక్టర్ గారు సార్ అటువంటివి ఏం జరగలేదు, మేము ఈ విధంగా వెళ్ళామనేసి మాకు రాతపూర్వకంగా కూడా డాక్టర్ గారు సంజాయిషి ఇవ్వడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా మేము నడుచుకుంటామనేసి మా డాక్టర్లు మాకు రాతపూర్వకంగా ఇచ్చారు. అలాగే ఇప్పుడు కూడా రైతులందరూ కూడా సార్ మా ఈ డాక్టరే కావాలి, వేరే వాళ్ళు ఇక్కడ ఆడవాళ్ళు అటువంటి వాళ్ళు వస్తే సేవలు చేయలేరు, ఇంటింటికి వెళ్ళలేరు, కాంపౌండర్లుగా ఆడవాళ్ళు వచ్చినా కూడా రావాలనుకున్న వాళ్ళు రాలేకపోయినందువల్ల ఏమన్నా వ్యక్తిగతంగా తీసుకొని మా ఈ డాక్టర్ పైన ఈ విధంగా ప్రలోభాలు పెడుతున్నారేమో, ఇక్కడ ఆడవాళ్ళు వస్తే సేవలు చేయలేరని మేమే అన్నామనేసి రైతులందరూ కూడా చెప్పడం జరిగిందండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.